ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. హాయ్ సార్, హలో. ఎలా ఉన్నారు సార్? ఫైన్. అప్కమింగ్ పవన్ కళ్యాణ్ గారి మూవీస్లో మీది ఏ మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మీరు చేస్తుంది? ఆల్రెడీ జరుగుతుందండి. హరిహర వీరమల్లు అది మళ్ళీ స్టార్ట్ కాబోతుంది. మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. అండ్ ఇవాళ ఏంటంటే ప్రత్యేకం పవర్ స్టార్ గారి బర్త్డే. జై పవర్ స్టార్, హ్యాపీ బర్త్డే అండి, హ్యాపీ బర్త్డే. అలాగే కొత్తగా ఈ సంవత్సరం నుంచి ఇంకో విధంగా కూడా చెప్పాల్సి వస్తుంది. గౌరవనీయులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హ్యాపీ బర్త్డే అండి. జై డీసీఎం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, అంటే పవన్ కళ్యాణ్ గారిది పీరియాడిక్ డ్రామా హరిహర వీరమల్లు ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇప్పుడు ఉన్న మూవీస్ కన్నా 2 పార్ట్స్గా వస్తుంది కూడా అని అంటున్నారు. అది అంటే అంత డీటెయిల్ నాకు తెలియదండి. బట్ హరిహర వీరమల్లు ఒక డిఫరెంట్ ఫిలిము ప్రజెంట్ డేస్లో. అట్లాగే హీరో గారికి కూడా డిఫరెంట్ ఫిల్మే, నో డౌట్. ఎందుకంటే ఇప్పటిదాకా చేసిన సినిమాలు జోనర్ వేరు, ఈ జోనర్ వేరు. డెఫినెట్గా ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. అందరూ వెయిట్ చేసినట్టే నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఉస్తాద్ భగత్ సింగ్లో కూడా మీరు ఉన్నట్టు రూమర్స్ వస్తున్నాయి సార్. అది నాకు ఇంతవరకు నా నోటీస్ రాలేదండి, తెలియదు. అంటే పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ డిప్యూటీ సీఎం అయ్యారు సార్. ఇప్పుడు ప్రజలకంటూ ఏ ప్రాబ్లం వచ్చినా, రీసెంట్ కాలేజ్ ఇష్యూస్ అయినా అందరూ పవన్ కళ్యాణ్ గారు మీరే రావాలి అండ్ మీరే జస్టిస్ చేయాలని కూడా అన్నారు. ఇప్పుడు ప్రెసెంట్ అంటే పోలవరం సైడ్ కూడా చాలా వరకు రైతులకు కూడా, వాళ్ళకు ట్రైబల్స్ వరకు కూడా చాలా చేస్తున్నారు కదా, దీని మీద అంటే ఏం చెప్తారు సార్? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పాలిటిక్స్ రాకముందు కూడా, అంటే కరెక్ట్గా యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా తను ఇలాంటి వీటి మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు. ఇది మన ప్రజాసేవ గురించి, ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఎవరెవరికి ఉన్నాయి, మెయిన్ ఇష్యూస్. అంతకుముందు కూడా ఆయనకు ఆ మైండ్ సెట్ ఉండేది. తర్వాత రాజకీయ జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత మనందరం చూసాం. ఇది ఇప్పుడు అటుపక్క ఉత్తరాంధ్రలో ఆ కిడ్నీ ప్రాబ్లమ్స్ అయిన వచ్చినప్పుడు తనే పర్సనల్గా వెళ్ళి డీల్ చేసిన మ్యాటర్ మనం అందరికీ తెలుసు. ఎంత బ్రహ్మాండంగా దాన్ని డీల్ చేశారు. ఇక రాజకీయ పరంగా అంటే ఆయనకు సమాజ సేవ చాలా ఇంట్రెస్ట్, ప్రజల సేవ చాలా ఇంట్రెస్ట్. దాని తోడు ఇప్పుడు ఏంటంటే ఒక స్టన్నింగ్ విక్టరీ తోటి ఆయన మనకి గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అయ్యారు. ఇంక చెప్పేది ఏముందండి? సో పాలిటిక్స్లో లేనప్పుడే, అవకాశం లేనప్పుడే ఆయన అంత చొరవ చూపించేవాళ్ళు. అది ఇప్పుడు ఆ సీట్లో కూర్చున్నారు కాబట్టి 100% ఆ సీటుకి బ్రహ్మాండమైన న్యాయం చేస్తారు. డెఫినెట్గా ఆయనకి చాలా చాలా మంచి పేరు వస్తుంది ప్రజల్లో. ఆయన ఎక్కడికో మనసుల్లో హత్తుకుని పోతారు. మీరు కూడా ఏమైనా పార్టిసిపేట్ చేసేది ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా జనసేనలో? మీరు అంటే పొలిటికల్ లైన్ గురించి ఇప్పుడు నేను ఆలోచించలేదు. అంటే ఏదైనా సోషల్ సర్వీస్ కానీ అలాగా? సోషల్ సర్వీస్ పిలిస్తే డెఫినెట్గా వెళ్తాం కదండి, 100% వెళ్తాము. అదే ప్రస్తుతానికి అయితే ఆ పొలిటికల్ ఫీల్ అయితే లేదు. సో ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా వారితో నేను ఆ సినిమా చేయడం నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. హరిహర వీరమల్లు ఇది గోయింగ్ టు బి ఏ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. హ్యాపీ బర్త్డే టు అవర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు. జై పవన్ కళ్యాణ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.